హర్ష వీణ సీరియల్ స్టోరీలకు తెరపడిందా? డైలీ సీరియల్లా రోజుకో వీడియో రిలీజ్ చేసి సంచలనాలకు కారణమైన వీణ ఇప్పుడు ఎక్కడుంది? ఓ పక్క నాన్ బాలబుల్ కేసు, మరో పక్క ఉద్యోగపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోందా? అసలు వీణ ఆలోచన ఏంటి? జనసేన అధినేత పవన్ ను కలవాలని ఎందుకు అనుకుంటున్నారు? రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ ఎపిసోడ్లో ఊహించని ట్విస్టులు జరుగుతున్నాయి. వరుస సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తూ వచ్చిన వీణ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. చివరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ వీడియో రిలీజ్ చేసింది. పవన్ ను కలిసి అన్ని వివరాలు అందిస్తానని చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి. మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో, ఎంతవరకు చేరిందో, మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. అయితే గత 2 రోజులుగా వీణ ఎక్కడ ఉందనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వీణపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి స్టేషన్కు రావాలని వీణను కోరగా ఆమె ఇంతవరకు రాలేదు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఫిర్యాదు చేసే సమయంలో కూడా ఆమె స్టేషన్లోకి రాకుండా వేరే వ్యక్తితో కంప్లైంట్ పేపర్ను పంపించారు. ఎమ్మెల్యే శ్రీధర్ విషయం ఇలా ఉంటే, వీణ ఉద్యోగం విషయంలో అధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. కనీసం సమాచారం ఇవ్వకుండా ఆఫీస్కు వీణ డుమ్మా కొట్టింది. 2 రోజుల క్రితం రైల్వే కోడూరు పంచాయతీ కార్యాలయానికి వచ్చిన జిల్లా అధికారి సుశీల కూడా వీణ విషయంపై స్పందించారు. ఉన్నతాధికారుల నుంచి రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకునే ఆలోచనలో డిపార్ట్మెంట్ ఉంది. ఇటు జనసేన విచారణ కమిటీ కూడా 2-3 రోజుల్లో పవన్ కు నివేదిక ఇవ్వబోతోంది. ఆ తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈలోపే పవన్ ను వీణ కలుస్తుందా లేక విచారణ కమిటీని కలుస్తుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.